అగాధమైన పురాణ సాగరం, లోతుల్లోకాల గర్భంలో కలిసిపోయిన అపురూపమైన రహస్యాలు మీకోసం. కేరళలో ప్రసిద్ధి చెందిన అయ్యప్ప దేవుడు శివకేశవుల మోహిని అవతారంలో జన్మించిన పుత్రుడు అని అతడిని హరిహరసుతుడని పిలుస్తారని చాలామందికి తెలియదు. క్షీరసాగర మథనంలో హాలాహలం పుట్టినప్పుడు శివుడు దానిని తన కంఠంలో నిక్షిప్తం చేసిన తర్వాత ఆయన ఉష్ణాన్ని తగ్గించడానికి దేవతలు నీలకంఠుడికి జలాభిషేకం చేశారని, ఇది అప్పటి నుండి అభిషేక సంప్రదాయానికి మూలమని ఒక కథ ఉంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించినప్పుడు శిశుపాలుడి ఆత్మ కృష్ణుడిలో లీనమైంది. పూర్వజన్మలో వీరు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, ఆపై రావణ కుంభకర్ణులుగా జన్మించి విష్ణువుచే మోక్షం పొందారని ఒక పురాణ కథ. రాముడికి శూర్పణఖ ముక్కు కోసినందుకు లక్ష్మణుడిపై రావణుడు ప్రతీకారం తీర్చుకున్నప్పుడు రావణుడి తమ్ముడు కుంభకర్ణుడి కొడుకు కుంభుడు లక్ష్మణుడి చేతిలో చనిపోయాడని చాలామందికి తెలియదు. సృష్టికి ముందు ఆదిశేషువుపై శయనించిన విష్ణువు నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించే ముందు 4 వేదాలను మింగిన మధుకైటవులను సంహరించమని విష్ణువును వేడుకున్నాడు. పాండవుల తల్లి కుంతికి సూర్యదేవుని ద్వారా జన్మించిన కర్ణుడికి సహజ సిద్ధంగానే కవచకుండలాలు ఉండేవని, అవి అతని అభేద్యతకు కారణమని చాలామందికి తెలియదు. ఒడిశాలోని పూరి జగన్నాథ దేవాలయం విష్ణువు గుండె భాగాన్ని భద్రపరిచిందని, అది చెక్క విగ్రహాలలో అదృశ్యంగా ఉంటుందని, ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు విగ్రహాలు మార్చినప్పుడు మాత్రమే దానిని మార్చాలని ఒక నమ్మకం. నారదుడు బ్రహ్మదేవుడిని జ్ఞానం కోసం అడిగినప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి ఒక పురుగు జీవిత చక్రాన్ని చూపించి దానిలో కూడా ఆత్మ ఉందని, సకల జీవులలో బ్రహ్మం ఉందని వివరించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతను వెతుకుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో శబరి అనే భక్తురాలు తన ఆశ్రమంలో రాముడికి ఎంగిలి పండ్లను సమర్పించి మోక్షం పొందింది. ఇది నిస్వార్థ భక్తికి నిదర్శనం. శివుని నెత్తిపై ఉండే అర్ధచంద్రుడు చంద్రుని శాపం నుండి విముక్తి పొంది శివుడిని ఆశ్రయించినప్పుడు అక్కడ స్థానం పొందాడని, ఇది రక్షణకు పునరుజ్జీవనానికి ప్రతీక. ఈ కథలు ప్రాచీన ఆలయాల గర్భగుడిలో అనాదిగా వెలుగుతున్న దీపపు జ్యోతుల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.